అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావురా? మోయ్ గంతలిప్పావెందుకురా? అది ఊపిరి ఆడట్లేదన్నా. ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా. మోయ్ వేసుకో గంతలో. ఏరా నా ముందే కామెడీ ట్రాక్లు చేస్తావురా? చెమ్డాలు చేస్తాను. అన్నా క్షమించన్నా, నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా. అన్నా నేను కళ్ళకి గంతలు ఓపెన్ చేసినప్పుడు నువ్వు ఓపెన్ చేస్తున్నావు ఎలాగన్నా? అసలు నేను కట్టుకుంది ఎప్పుడు రా? ట్యాగుర్తో పెట్టుకోకు, ఠారెత్తిపోద్ది. వంశీ జిందాబాద్, వంశీ జిందాబాద్, వంశీ జిందాబాద్, వంశీ జిందాబాద్, వంశీ జిందాబాద్, వంశీ జిందాబాద్, వంశీ జిందాబాద్. ఆపండి. నమస్తే అంకుల్. ఆచుంచు మొహవాడేనా అమ్మాయి మీద కేసు పెట్టింది? నమస్తే ఆంటీ. ఆడితో మనకెందుకు గనేరా? సైలెన్స్. సైలెన్స్. ఇది లాల్ బహదూర్ స్టేడియం కాదు. ఇక్కడ జరుగుతుంది ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కాదు. సైలెన్స్ గా ఉండండి, లేకపోతే బయటికి పంపించాల్సి వస్తుంది. కూర్చోండి. ప్రొసీడ్. సార్, ఇది మీ సెక్షన్కి సంబంధించిన కేసు కాదు, నా మనసుకు సంబంధించిన కేసు. నా తరపున నేనే మాట్లాడుకోవాలనుకుంటున్నాను. కానీ భయ్యా, ప్రొసీడ్. యువర్ ఆనర్, మన లాలో లేని ఇటువంటి అడ్డమైన కేసులన్నీ విచారించుకుంటూ పోతే కోర్టు వారి విలువైన సమయం వృధా అవుతుందని జడ్జి గారికి సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ప్రేమకు సంబంధించిన కేసు అడ్డమైన కేసా? అటువంటప్పుడు పాఠ్య పుస్తకాల్లో రోమియో జూలియట్, షాజహాన్ ముంతాజ్, దేవదాస్ పార్వతీల ప్రేమ కథల్ని పాఠాలుగా ఎందుకు ఎక్కించారు? ప్రేమ అంత అడ్డమైందన్నప్పుడు అవి మాత్రం ఎందుకు? తీసేయండి. చూడు బాబు, అవి తీసేయండి ఇవి తీసేయండి అని కోర్టుకు సలహాలు చెప్పకూడదు. చూడమ్మా, కోర్టులో అన్ని నిజాలే చెప్పాలి. నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు సార్. సరే, పరీక్షలు మానేస్తే ఈ అబ్బాయిని ప్రేమిస్తానని చెప్పావా? చెప్పాను సార్. అలా ఎందుకు చెప్పావమ్మా? చెప్పమ్మా. అతను మానేస్తాడు అనుకోలేదు. మానడు అని నువ్వెలా అనుకున్నావు? నేనే కాదు సార్, వాళ్ళ నాన్న గురించి తెలిసిన ప్రతి వాళ్ళు అలాగే అనుకుంటారు. వాళ్ళ నాన్న ప్రతి నెల 4,000 సంపాదించే చిన్న అకౌంటెంట్. ఓహో. ఇతనికి వచ్చే 35 మార్కులకి అకౌంటెంట్ కాదు కదా, కనీసం గవర్నమెంట్ ఆఫీస్ లో ప్యూన్ కూడా అవడని అతని భవిష్యత్తు కోసం వాళ్ళ నాన్న ఆయన ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చారు. ఈ సంవత్సరం అతను పాస్ అవ్వకపోతే వాళ్ళ నాన్న జాబ్ పోతుందని, తన లైఫ్ పోతుందని తెలిసి కూడా పరీక్షలు మానేస్తాడని అసలు ఎవరైనా అనుకుంటారా సార్? పోనీ అలా ఇంకెవరైనా చేస్తారా? కరెక్ట్ గా చెప్పావమ్మా. ఈ నా కొడుకు తప్ప ఇంకెవడు మానేడు. పొరపాటు సార్. ప్రేమ కోసం మా అబ్బాయిలు ఏమైనా చేస్తారు. పరీక్షలు మానేయడమే కాదు సార్, ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్తానంటే ఈ క్షణమే చచ్చిపోవడానికైనా సిద్ధమే సార్. నేనే కాదు సార్, ప్రేమించిన అమ్మాయి కోసం ఏ అబ్బాయినా ఏమైనా చేయగలడు. కానీ అమ్మాయిలు చేయలేరు. వాళ్ళకేం తెలుసు సార్ ప్రేమ గురించి? ప్రేమలో ఫెయిల్ అయినందుకు తాగుబోతైంది దేవదాసే కానీ పార్వతి కాదు. ఏ చరిత్ర తీసుకున్నా సరే, ప్రేమించి విడిపోతే బాధపడింది మగవాడే కానీ ఆడది కాదు. ఇదే కోర్టుకి ఎన్నో వేల మంది అవతల వాళ్ళ మీద కోపంతో వచ్చుంటారు, కానీ నేను ప్రేమ కోసం వచ్చాను.
నాకన్నా గొప్పగా ప్రేమించేవాడిని ఈ అమ్మాయికి మొగుడుగా వాళ్ళ నాన్న కూడా తీసుకురాలేడు సార్. మధ్యలో నన్ను లాగుతావేంటయ్యా? నేను మాట్లాడిందంటో తప్పుందా అంకుల్? తప్పొప్పుల తర్వాత నేను నా కూతురి తరఫున మాట్లాడుతున్నా. ఏ తండ్రి అయినా తన కూతురికి తనకన్నా ఓ మెట్టు పైన వాడికి ఇచ్చేయాలనుకుంటాడు. నా కూతురు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. నీలాంటి బోడి 35 మార్కులు కానీ ఎందుకు ప్రేమించాలో చెప్పు. ఆయనే కాదు నేను అడుగుతున్నాను, ఎందుకు ప్రేమించాలి చెప్పరా? అడుగుతున్నారు కదయ్యా, సమాధానం చెప్పు. 35 మార్కులు వచ్చిన వాడికి ప్రేమించే హక్కు లేదా స్వామి? 90 మార్కులు వచ్చిన వాడికే ప్రేమలు పెళ్ళిలా స్వామి. నమో నమో నమయ్యా. ఏయ్ ఆపేసావే? ఎయ్యరా విజిల్. పొద్దున్న కోడి కూసినప్పుడు మొదలుపెట్టావు, ఇంకా వేస్తానే ఉన్నావు. ఇలా విజిల్ ప్రాక్టీస్ చేస్తే రేపటి నుంచి రైల్వే స్టేషన్లోను బస్ స్టాండ్లోను ఏలపాట్లు పాడుకుంటూ అడుక్కుంటూ బతకచ్చు. ఎత్తవా మా కడుపుని చెడపుట్టేవరా. నువ్వేం బాధపడక నాన్న, ఏదో ఒక రోజు ఆయన నిన్ను చూసి ఏలవేసే రోజు వస్తుంది. నువ్వు పడుకోమ్మా. వంశీ కృష్ణవేణిల ప్రేమపై కోర్టు ఈరోజు తీర్పునిస్తుంది. దీని గురించి అమ్మాయిలు ఏమనుకుంటున్నారో విద్దామా? కృష్ణవేణి చేసిన దాంట్లో తప్పేంటి? అసలు ఈ అబ్బాయిలు అమ్మాయిల వెంట ఎందుకు పడాలి చెప్పండి. ఖచ్చితంగా కృష్ణవేణి గెలుస్తుంది. నో, వంశీ గెలుస్తాడు. కృష్ణవేణి చేసిన తప్పు. 100% మనం గెలుస్తారా? నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండు. ఓకేరా తీస్తారా? ఎంత గొప్ప పని చేసావు బాసు. వన్స్ అపాన్ ఎ టైం నేను కూడా నీలాగే ప్రేమించాను. ఆ ఆడది నన్ను ఎర్రి పప్పలా తిప్పించుకొని వదిలేసింది. ఫ్లాష్ బ్యాకా? అలాంటిదే ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి. ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే. నీ పేరేం పేరు? అరవింద్. ఏమాత్రమైన సూట్ అయిందా? మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను. ఆ రోజు ఏంటిది? కొత్త బండి ప్రాబ్లం రాకూడదే. ఓవర్ఫ్లో అయిందా? ఎక్స్క్యూజ్ మీ. టైం ఎంతండి? 12. నేను 12 ఏళ్ళకే పైట వేసుకున్నాను. అందుకే 12 అనగానే పైట జారుతుంది. ఏమీ అనుకోకండి. పర్లేదు. మీ పేరేం పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి పైట జారింది. ఆ 1.5 నిమిషంలోనే నా మనసు జారిపోయింది. ఆ బలమైన అందాల్ని చూస్తూ చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది. ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెళ్ళి గేట్లు తెరుచుకొని ఎదురు చెట్ల కింద ఉన్న ఎల్లో బాల మీద కూర్చొని ప్రేమించుకునేవాళ్ళం. వరా అంటే నాకు ఇష్టం. చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి. వరా లావెక్కింది. వరా అంటే నాకు ఇష్టం, నేనంటే వరాకి ఇష్టం. అలా ఇద్దరం ప్రేమించుకున్నాం. చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సుందర్, ఏంటి అర్జెంట్గా రమ్మని కబురు పెట్టావు? పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. ఎవరుగా? నా పెళ్ళికి నేను రాకుండా ఎలా ఉంటా? నేను మాట్లాడేది నా పెళ్లి గురించి. రండి. నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని. పేరు బేస్బాబు. హాయ్. ఈ ఉంగరాలు నగలు అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే. వస్తాను ఫ్రెండ్. పదండి. బాయ్. ఈ నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు. ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు. ఈ అన్యాయానికి న్యాయం జరగాలి. చెప్పు, ఏం చేయమంటావు? నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్. జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది అనుకుంటున్నాం. ఓహో, ఏటయ్యా ఇవాళ అమ్మగారు ఏం వంటకాలు పంపించారు? సార్ మీకోసం ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? ఓ వీడా, మావాడే. ఏంటన్నా ఇలా వచ్చావు? కూర్చో భోజనం. వాడికి కూడా వడ్డించబోయా. భోజనం కాదు డాడీ, ఇవాళ వంశీకి అనుకూలంగా తీర్పు ఇవ్వాలి. ఏంట్రా సిఫారసు చేస్తున్నావా? సిఫార్సు కాదు డాడీ, సిన్సియర్ గా బెదిరిస్తున్నాను. మా బాయ్స్ అందరూ వంశీ గెలవాలనుకుంటున్నారు అంతే. ఇదిగో నాన్న. ఏమిటయ్యా వీడు
జడ్జి నేనా వాడా నాకు ఆర్డర్ ఇస్తాడు వాడు డాడీ ఏంటమ్మా కృష్ణవేణికి అనుకూలంగా తీర్పు ఇవ్వాలా 100% కరెక్ట్ డాడీ, లేకపోతే మా గర్ల్స్ ఒప్పుకోరు. బాయ్. ఈ యూత్తో చచ్చిపోతున్నావయ్యా వడ్డించు. సార్ ఇంతకీ తీర్పు ఎవరికి అనుకూలంగా ఇవ్వాలనుకుంటున్నారు? నీకు అనుకూలంగా ఇద్దాం అనుకుంటున్నాను. వడ్డించు. ఈ కేసు పూర్తిగా విచారించిన తరువాత తన ప్రేమ కోసం వంశీని పరీక్షలు మానేయమంటాం కృష్ణవేణి చేసిన తప్పుగా కోర్టు భావిస్తుంది. అందుకే వంశీ మళ్లీ పరీక్షలు రాయడానికి వెంటనే అనుమతించవలసిందిగా విద్యాశాఖకు సిఫారసు చేస్తున్నాను. సార్ నేను కోర్టుకు వచ్చింది ప్రేమ కోసం, పరీక్షలు రాయడానికి పర్మిషన్ కోసం కాదు సార్. చెప్పుతో కొడతా. క్షమించండి సార్, మీరు అదే తీర్పు ఇవ్వండి. సలహాలు ఇవ్వకండి, కూర్చోండి. వంశీ పరీక్షలు రాసేందుకు అయ్యే ఖర్చు మొత్తం కృష్ణవేణి భరించాల్సిందిగా తీర్పు ఇస్తున్నాను. అలాగే వంశీ మళ్ళీ కృష్ణవేణి వెంటబడ్డా ప్రేమించమని వేధించినా కోర్టు తీవ్రంగా పరిగణిస్తుంది. నో, 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 ఇది చాలా అన్యాయం యువర్ ఆనర్. ఈ అన్యాయాన్ని మా యూత్ ఒప్పుకోదు. అతను ప్రేమ కోసం కోర్టుకు వస్తే మీరు పరీక్షలు రాయమని తీర్పునిస్తారా? దీన్ని మేము ఒప్పుకోం. నువ్వెవరు? దగాపడ్డ ప్రేమికుణ్ణి సార్. ప్రేమ కోసం ఇదే కోర్టులో అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను సార్. అతన్ని అరెస్ట్ చేయండి. అయ్యా ధర్మ ప్రభువులు, మీకు ఇది న్యాయం కాదు. ప్రేమకు న్యాయం చేయండి. ప్రేమ జిందాబాద్. వంశీ నాయకత్వం వర్ధిల్లాలి. ప్రేమ వర్ధిల్లాలి. చూడు వంశీ, ఈ తీర్పును గౌరవించి మీరు మీ జీవితాల్లో సరిదిద్దుకోవలసిందిగా సలహా ఇస్తున్నాను. నాదొక చిన్న కోరిక సార్. ఏమిటది? 10 నిమిషాలు మీ అందరి సమక్షంలో కృష్ణవేణితో మాట్లాడడానికి అనుమతి ఇవ్వండి సార్. ఓకే. మిస్టర్, నీకింకా 1 నిమిషమే సమయం ఉంది. ఐ లవ్ యూ. ప్రపంచంలో ఎంత గొప్ప ప్రేమికుడికైనా చెప్పడానికి ఇంతకంటే గొప్ప మాట లేదు. నన్ను అర్థం చేసుకో కృష్ణవేణి. సారీ. రేయ్, కోర్టు నిజంగానే ప్రేమను గెలిపించిందిరా. నీ ప్రేమని కాదు, మా తల్లిదండ్రుల ప్రేమని. ఆ జడ్జి నీ కళ్ళలో ప్రేమ కంటే మా కడుపులో బాధనే ఎక్కువగా అర్థం చేసుకున్నట్టున్నాడు. అందుకే నేను ఆశపడ్డట్టుగానే నీకు మళ్ళీ పరీక్ష రాసే అవకాశం వచ్చింది. ఇది అవకాశం కాదురా, అదృష్టం. చాలా క్లారిటీగా చెప్తున్నాను. అదృష్టం ఒకేసారి తలుపు కొడుతుంది, దురదృష్టం తీసేదాకా కొడుతుంది. ఈ అవకాశాన్ని వదులుకోద్దురా. రేయ్ అంకుల్ చెప్పింది 100% కరెక్ట్ రా. ముందు నువ్వు నీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. రేయ్ వంశీ, కోర్టు కట్టమన్న నీ ఎగ్జామ్ ఫీజు కట్టొచ్చాను. ఇదిగో చలానా. ఇలాంటి వాళ్ళు పాస్ అవరని కోర్టుకి తెలీదు. తెలుసుంటే జడ్జి గారు ఇలాంటి తీర్పిచ్చేవారు కాదు. మళ్ళీ పరీక్షలు రాయటం కాకుండా ఏ బడ్డీ కొట్టో పెట్టుకోవడానికి డబ్బులు ఇమ్మని చెప్పుంటే జాలిపడి ఇంకో 5,000 ఎక్స్ట్రా ఇచ్చేదాన్ని. కనీసం లైఫ్ అన్నా సెటిల్ అయి ఉండేది. పూర్ ఫెలో. అదండి. రేయ్, నువ్వు ఆ అమ్మాయికి సమాధానం చెప్పడానికైనా పాస్ అవ్వాలరా. అవునరా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.